హలో. మళ్ళీ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఇందాక కదా ఫుల్ వీడియోలో పెట్టాను టమాటా రైస్ చేసినప్పుడు. సో అయ్యాక ఇలా ఉంది. చాలా బాగుంటుంది. మంచిగా కొంచెం పెరిగేసుకొని తింటే తర్వాత వచ్చేసి చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ పప్పి లేక ఇంట్లో ఏదో కోల్పోయినట్టు, ఇంట్లో ఏదో లేనట్టు అనిపిస్తుందండి. అస్సలు చలికాలం పప్పిని పెంచుకోవాలి అనుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ వింటర్ సీజన్లో అయితే తెచ్చుకోకండి. మేము చేసిన తప్పు అయితే మీరు చేయకండి. అంటే కరెక్ట్గా ఈ టైంలోనే వాటికి డిసీజెస్ అనేవి తొందరగా వస్తాయంట అదన్నమాట. సో నేను చేసిన మిస్టేక్ మీరెవరు చేయొద్దు ప్లీజ్, రిక్వెస్ట్. తర్వాత నా ఛానల్కి 248 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ఎప్పుడు ఎక్కువ మంది అవుతారో ఏమో. ఇంత పెట్టుకున్నా తినాలనిపిస్తే మళ్ళీ పెట్టుకుంటా. యాక్చువల్లీ ఆనియన్స్ తెచ్చుకున్నా రైతా కలుపుకుందామని, కానీ రైతా ప్యాకెట్ ఫ్రిడ్జ్లో ఉంది ఎప్పటిదో. ఇప్పుడు అది తింటే నాకేమైనా అవుతుంది. ఆర్డర్ పెట్టుకుందామంటే ఇప్పుడు నేను ఆర్డర్ పెట్టి అది వచ్చి బాబాయ్ చాలా టైం టేకింగ్ అవుతుంది. అసలు యాక్చువల్లీ బెడ్రూమ్లో తినకూడదు, కానీ ఈరోజు బెడ్ మీద కూర్చొని తినకూడదంట, కానీ ఈరోజు తినేస్తున్నాను. ఎందుకంటే అస్సలు ఓపిక లేదు. స్నానం చేసి తినాలి, స్నానం కూడా చేయలేదు. నా వాళ్ళకి ఎలా ఉందో చూపిస్తాను చూడండి. అసలు ఎంత దారుణంగా ఉందంటే ఎంత దారుణంగా ఉంది నా వాళ్ళకి. ఇంకా అలా కొంచెం పెట్ లేదన్న ఒక బాధ, ఇదొకటి. ఏం చేయలేం మరి. ఇంకా తిన్నాక కొంచెం ఓపిక తెచ్చుకొని స్నానం చేసి అయితే పడుకోవాలి. మళ్ళీ మార్నింగ్ డ్యూటీ కామనే. ఓకే అండి, బాయ్.